మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఫస్ట్గా తెలంగాణలో రీసెంట్గా పరిణామాలు చూసుకుంటే ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణలోకి వచ్చారు. సో తెలంగాణలో ఇంకో జనరల్ అంటే ఆల్రెడీ కేవీఆర్ని అరెస్ట్ కావచ్చు, లేకపోతే ఏపీకి సంబంధించిన ప్రశ్నారావుని కూడా తెలంగాణలో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు మళ్ళీ ఒక ప్రముఖ జర్నలిస్ట్ను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఏం చెప్తారన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణకు రావడం, అరెస్ట్ చేయడం అండ్ మనపైనే కేసు పెట్టడం ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వము అసమర్థంగా ఉంది, అచేతనంగా ఉన్నది. ఇక్కడ తెలంగాణ సోయి లేదు. వీళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా ఆత్మగౌరవాన్ని రక్షించకుండా ఉండే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొద్దిగా కూడా తెలంగాణ జనం పట్ల సోయి లేకుంటున్నది. కనుక పక్క రాష్ట్రపోడు వచ్చి ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు బనాయించి అక్కడ వాళ్ళకున్నటువంటి అక్కడ వ్యక్తిగత రాజకీయాలు వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకున్నటువంటి విభేదాలు వాటిని ఇక్కడ తీసుకొచ్చి రుద్ది ఇక్కడోళ్ళను అనని మాటలు ఇక్కడోళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి తీసుకొని పోవుడు. కేవీఆర్ అయితే చాలా స్ట్రాంగ్ గా మనం అపోజ్ చేస్తా ఉన్నాం. దాన్ని అనేది ఉంటే మనకు కూడా ఆబ్జెక్షన్ లేదు. ఒకవేళ ఈవెన్ అక్కడ ముఖ్యమంత్రినన్నా అక్కడ ఇంకెవరినన్నా వ్యతిరేకంగా చెప్పుడు ఒక తీరుగా ఉంటది. కానీ రాజ్యాంగాన్ని అనని మాట అన్నట్టుగా పెట్టి దానిలో పదాలను ఇరికించి మనం పోయి అడిగిన తర్వాత కూడా చూపిందంటే అసలు వాళ్ళ దగ్గర ఆధారాలే లేవు. దొంగ కేసు అని క్లియర్ గా తెలుస్తున్నది, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తెలుస్తున్నది. తప్పుడు కేసులు బనాయించి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి అక్కడ ఈ ప్రాంతం జర్నలిస్టులను తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంలో జైళ్ళల్లో మగ్గుతుంటే అది చూసుడు అనేది ఇక్కడ రాజ్యాన్ని కూడా చెంపపెట్టేది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆంధ్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నట్టుగానే ఉన్నది. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ చెప్పు చేతలనే ఉన్నట్టుగా చాలా క్లియర్ ఇక్కడ ముఖ్యమంత్రి వాళ్ళ చెప్పు చేతులు ఉన్నట్టుగానే ఉన్నది. ఏదో ఆ పొన్నం ప్రభాకర్ తో ఒక రెండు మాటలు అనిపించిండే తప్ప డైరెక్ట్ నీ అయ్యా జాగిరా అంటే కూడా నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రాంతీయతను తెలంగాణ అస్తిత్వం గురించి నిలబడితే వాళ్ళు ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా తీవ్రం అని చెప్పని అనే మాటలు మాట్లాడు. ఇది చాలా మోస్ట్ ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ కదా. అట్లా నువ్వు తెలంగాణ ప్రజలను ఇంత ఘోరంగా అవమానించిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా రేవంత్ రెడ్డి. కానీ మరి ఈయనేందో ఈయన పానం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టున్నది. మరి ఇంకేమన్నా స్కామ్స్ ఉన్నాయా ఈయనదే మనకైతే తిరగలు. కానీ ప్రజలను అంత తీవ్రమైన ప్రజల పదజాలంతో యాంటీ నేషనల్స్ గా చిత్రీకరించి పెట్టిన తర్వాత అసలు ముఖ్యమంత్రి అచేతనంగా ఉన్నాడనేది చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా ఉన్నది కదా. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేసి రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల మానం కాపాడాల్సింది పోయి ఆయన అవతల ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేటట్టున్నది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా బాహాటంగా బహిరంగంగా కొంతమంది గాంజాయి బ్యాచ్ అంటామా ఏం బ్యాచ్ అంటామో తెలియదు కానీ ఆ బ్యాచ్లు అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను తెలంగాణ తల్లులను నేను రిపీటెడ్ గా చెప్తున్నది కంటిన్యూస్ గా తెలంగాణ తల్లులను తెలంగాణ అక్కలను తెలంగాణ చెల్లెలను తెలంగాణ ఆడబిడ్డలను పట్టుకొని ఘోరమైనటువంటి బూతులు మాట్లాడుతుంటే దాని మీద ఒక్క యాక్షన్ తీసుకోలేదు. కానీ తప్పుడు కేసులు బనాయించి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి కేవీఆర్ ను లోపల పెట్టుడు ఒకటి. సివిల్ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి వాళ్ళు ఎవరో తెలియదు, నెంబర్ ప్లేట్ సగం మలిగి ఉంటది, ప్రైవేట్ వాహనాలలో వచ్చి గోడ్రోన్ గునుకోపోయినట్టు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి ఆయన కాలర్ పట్టుకొని కిందాక బనీన్ మీద కింద తీసుకొచ్చారు. జనం అక్కడ తిరగబడి నీ ఐడెంటిటీ ఏంటంటే అప్పుడు లోకల్ పోలీసులను పిలిచారు. అట్లా కేసు అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. మరి ముఖ్యమంత్రి చేత కాకుంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. అదే పూరీలు వేసుకుంటా కూర్చోవాలి. మన్వానికి పూరీలు, ఆలుగడ్డ కూరలు, లేకపోతే చికెన్ కర్రీలు ఇటువంటి వండుకుంటా ఏమన్నా దాబుల్కా మీటలు చేసుకుంటా మన్వంతోని ఆడుకుంటా కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు తెలంగాణ ప్రజలను అమ్మాలని ఇంత ఘోరంగా తిడుతుంటే ఆ అమ్మాలల్లో మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ జడ్జిల తల్లులు ఉన్నారు, ప్రొఫెసర్ల తల్లులు ఉన్నారు, ఆడబిడ్డలు అందరినీ తిడుతున్నారు కదా. మరి వాళ్ళ మీద